రైతన్నలకు ఆర్థిక భరోసా. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో అన్నదాత సుఖీభవ 3వ విడత పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి బండి ఆత్మకూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక శ్రీలక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం అన్నదాత సుఖీభవ 3వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా 7,734 మంది రైతు కుటుంబాలకు మొత్తం 4,57,00,000 రూపాయల లబ్ధి చేకూరనుంది. ఈ విడతలో కేంద్ర ప్రభుత్వం అందించే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 4,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబ ఖాతాలో జమ కానున్నాయి. కేంద్రం అందించే 6,000 సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలు అందించడం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతన్నలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, మనోహర్ చౌదరి, భరద్వాజ శర్మ, సురేష్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఏవో పవన్ కుమార్, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గాయత్రి, ఎస్ఐ జగన్మోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థి కొడుకు కారణంగా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఈ రోజు ఆ రోజు మొత్తం తెగ మరియు గిరిజన సమాజం ఐక్యంగా ఉన్నాయి. ఒకటి విద్య పునరుజ్జీవనం మరియు పని. మరియు ఈ రోజు ఖచ్చితంగా ఉంది అమర్ జాతర. ఒక నిర్దిష్ట వేగాన్ని పొందడం ద్వారా అయితే ఇప్పుడంతా కూడా కంటిన్యూ చేసుకొస్తాం. దానికి కాస్ట్ కింద చాలువాయి బ్యాగులో ఉన్నాయి.
నారాయణ